హలో అండి అందరికీ. అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్. నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్. ఈరోజు స్పెషల్గా దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి? రండి. చిన్న చిన్నగా దొండకాయ ముక్కలు కట్ చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలండి. ఇది బాలింతలకి, పత్యాలు చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. దొండకాయ ఫ్రై ఇలా చేసి పెడితే పత్తెం కూరలు తినేవాళ్ళు, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, బాలింతలకు ఎక్కువ పాలు పడతాయండి. ఎందుకంటే వాము, కరివేపాకు దీంట్లో ఎక్కువగా దండిగా ఉంది కాబట్టి పాలు ఎక్కువగా పడతాయండి. ఎందుకంటే ఇది పత్తెం కూరలు. ఏ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే పత్తెం కూరలు అంటే దొండకాయ ఫ్రైయే కదండి. దొండకాయలో రకరకాల పోషకాలు ఉండటానికి మనం కరివేపాకు, జీలకర్ర, నువ్వులు, ధనియాలు, వెల్లుల్లి అన్నీ ఎక్కువ పోషక విలువలు ఉన్నవి మనం వేసాం కాబట్టి ఎలాంటి వాళ్ళైనా, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళైనా, బాలింతలైనా కానీ ఈ కూర తిన్నట్లయితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు కదండి. దొండకాయ, బెండకాయ, పొట్లకాయ ఇట్లాంటివి తింటారు కాబట్టి ఇట్లా మనం వెరైటీగా దొండకాయ ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేయించుకొని మనం అప్పుడే ప్రిపరేషన్ చేసుకున్న కారం వేసుకున్నట్లయితే కూర చాలా టేస్టీగా ఉంటుంది కదా. మనం సరిపడా కారం వేసుకొని, ధనియాలు, వెల్లుల్లి అన్నీ వేపుకొని, వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇటు దొండకాయలు ఫ్రై అయిపోయాయి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారం దాంట్లో వేసుకొని 2 నిమిషాలు మగ్గించినట్లయితే కూర రెడీ అయిపోయినట్టేనండి. చివరికి మనం కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసుకోవటమే. మనకి కరివేపాకు ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి అది మంచిది కాబట్టి ఇప్పుడు ఎన్నో పోషక విలువలు దొండకాయ ఫ్రై మనకి రెడీ అయిపోయిందండి. ఇట్లా చేసి పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటారు కదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్